దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే నేను వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఇంకొక వాక్య భాగాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. వాక్యము కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాక్య భాగమును మాకు అర్థమగు రీతిలో బోధించండి. వినివారి హృదయములు గ్రహించినట్లు సహాయం చేయండి. మాట్లాడటకు కావలసిన శక్తిని మీరు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభా. మీ నామ మహిమార్థం ఈ కార్యములని జరుగుటకు కావలసిన కృపను దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనములోని భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత సమయం ఉంటే జ్ఞానుల గురించి కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిరి. ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానం చేస్తే ఆయనకు చోటు ఎందుకు లేదు, ఆ చోటు లేని స్థలము ఎవరిది, ఆ యజమాని ఎవరు, ఎందుకు చోటు మరి ఆయనకు అక్కడ చోటు లేకుండా ఉంది, ఇరుకైపోయిందా, లేకపోతే అక్కడ అసలు ఖాళీ లేకుండానే ఉందా, ప్రభువుకు ఎందుకు చోటు దొరకలేదని మనం ఆలోచన చేస్తే ఈ అంశ భాగాన్ని యేసు పుట్టిన సత్రం యొక్క చరిత్రను అంశముగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువునకు చోటు దొరకలేదు అని ఆలోచన చేస్తే యోధా బెత్లెహేము నుంచి అక్కడ కరువు వస్తే ఒక మనిషి బెత్లెహేము విడిచిపెట్టి తన భార్యను తన 2 కుమారులను తీసుకుని మోయాబు దేశమునకు వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. మోయాబు దేశము వెళ్ళిన కొన్ని సంవత్సరాలకు ఆ వ్యక్తి చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన భార్య విధవరాలైనట్లుగా చూస్తూ ఉన్నాం. కొడుకులిద్దరూ కూడా తండ్రి లేని వారైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 2 కొడుకులను పెట్టుకొని కొన్ని సంవత్సరాలు భర్త పోయిన తర్వాత కూడా మోయాబు దేశంలోనే ఉండినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆమె పేరే నయోమి. ఈ నయోమి చరిత్ర, రూతు చరిత్ర అంతా కూడా మనకు తెలుసు. ఈ అత్త కోడళ్ళు ఇద్దరూ కలిసి కొన్ని సంవత్సరాలకు మోయాబు దేశం విడిచి బెత్లెహేముకు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ యవనస్తురాలు మరి ముసలిది అయిపోయిన ఆ నయోమిని తన అత్తను పోషించుకోవడానికి ఊరి బయటకు వెళ్ళి ఒక పొలంలో పరిగ ఏరుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ ఏరుతున్న ఆ పొలము ఎవరిది అంటే బోయజు పొలముగా మనకు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. బోయజు అంటే బెత్లెహేములో గొప్పవాడుగా కనబడుతున్నాడు. సల్మాన్ అటువంటి వ్యక్తి రాహాబు అనే స్త్రీని పెండ్లి చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆమెను ఎప్పుడు ఎట్లా చేసుకున్నాడు అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుంచి కనాను దేశమునకు వస్తూ ఉన్నప్పుడు మధ్యలో యెరికో పట్టణం జయించారు. అందుకు వారు
2 యోగులను పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2 వేగుల వారిని ఆ పట్టణం మీద ఉన్న గోడ మీద కాపురం ఉంటున్న వేశ్య అయిన రాహాబు అనే స్త్రీ ఆ రాత్రి వారికి ఆతిథ్యం ఇచ్చి వారికి చెబుతుంది కదా, మీరు ఈ సైనికుల యొక్క కంటను గనక పడి ఉంటే వారు మిమ్మల్ని చంపివేస్తారు, వారు మిమ్మల్ని బ్రతకనివ్వరు, కనుక ఈ రాత్రికి ఇక్కడే సేద తీరండి అని లోపల వారిని దాచిపెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా వారిని దాచిపెట్టడానికి ఆ వేశ్య గృహము అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తెల్లవారిన తరువాత వారిని రహస్యముగా గోడ మీద నుంచి దించి పంపివేస్తుంది. కనుక నేను మీకు ఇచ్చిన ఆతిథ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, నాకు నా కుటుంబానికి ఏ హాని చేయవద్దని బ్రతిమాలినట్లుగా వాక్య భాగంలో చూస్తాం. అప్పుడు వారిద్దరూ ఏమని మాటిస్తారంటే, అమ్మా, ఈ పట్టణంలో నువ్వు చూపించిన ప్రేమ మా ప్రాణాలను కాపాడావు కాబట్టి రేపు మేము దీని మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు నిశ్చయముగా నీకును నీ కుటుంబానికి ఏ హాని చేయమని వారికి మాట ఇచ్చి వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగ మాట తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ కుటుంబాన్ని, ఆమెను సురక్షితమైన ప్రదేశమునకు తీసుకుని వెళ్ళి యెరికో పట్టణంలో ఉన్న మరి మొత్తాన్ని కూడా సంహరించి వీళ్ళు కానాను దేశానికి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు కానానుకు వెళుతున్నప్పుడు వారిని బ్రతిమలాడుతుంది ఏమని అంటే, మా పట్టణం పోయింది కదా, మా వాళ్ళంతా పోయారు, నేను ఒక్కదాన్నే ఏం చేయగలను, నేను కూడా మీ దేశంకు వచ్చి మీతో బ్రతుకుతాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళను అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరితో పాటుగా యోర్దాను ఆమె దాటి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానాను దేశంలోనికి వచ్చి చేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనాను దేశము చేరిన తర్వాత యెహోషువ భూభాగాన్ని పంచేటప్పుడు ఈ పట్టణపు పొలిమేర ప్రాంతంలో ఈమెకు ఆశ్రయం కోసం కొంత స్థలాన్ని కేటాయించినట్లుగా చూస్తూ ఉన్నాం. తరువాత ఈమెను సల్మాను అనేటువంటి వ్యక్తి యూదుడు ఆమెను పెండ్లి చేసుకున్నట్లుగా ఈ వాక్య భాగంలో మనము చూస్తూ ఉంటాం. రాహాబు వేశ్యకి ఈ సల్మానుకి పుట్టినవాడు బోయజు. వారు బెత్లెహేములో కాపురం ఉన్నారు. వీరికి వచ్చిన భూభాగములో ఆ యోధా ప్రాంతంలో సల్మాను యూదుడు కాబట్టి అక్కడ వారికి వచ్చిన భాగములో వారు కాపురం ఉన్నట్లుగా చూస్తున్నాం. అక్కడ బోయాజు అనే వ్యక్తి ఈమెకు పుట్టినట్లుగా చూస్తున్నాం. బోయాజు పుట్టి పెరిగి పెద్దవాడైన తర్వాత దేవుడు బోయాజును ఆశీర్వదించినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. రూతు బోయజు పొలములో పరిగ ఏరుకుంటున్నప్పుడు రూతు యొక్క సత్ప్రవర్తన, రూతు యొక్క నమ్మకము, రూతు యొక్క యథార్థత, రూతు యొక్క గుణగణాలు బోయజుకు బాగా నచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ఆమె యొక్క ప్రవర్తన అంతటినీ కూడా ఆయన గమనించి చూచినట్లుగా మనము వాక్య భాగంలో చూడవచ్చు. కనుక అనాది కాల సంకల్పము మరి వారి ఎడల ఆ జరిగించిన కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆమె ఒక విధవరాలైనా సరే ఆ విధవరాలని బోయజు పెండ్లి చేసుకోవటానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అని మనం తెలుసుకుంటే, బోయజు తల్లి కానాను నీరాలు, బోయజు అత్త యూదురాలుగా కనబడుతుంది, బోయజు భార్య మోయాబీరాలుగా కనబడుతుంది. ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. చరిత్ర తెలియచేసే అతి గొప్ప సత్యం ఏమిటి అని అంటే, బోయజుకు దగ్గరలో ఒక కొండ ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆ కొండను తొలిపించి వారు గృహములుగా మలుచుకునేవారుగా మనము వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. రూతును వివాహం చేసుకున్న తర్వాత దానిలో కాపురం ఉన్నారని యూదా సంప్రదాయాల ఆ చరిత్రలో తెలియజేయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు అక్కడ పుట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. రూతుకు బోయాజుకు ఓబేదు యెషయిను కనెను. యెషయి కూడా ఎక్కడ పుట్టాడో మనం తెలుసుకుంటే బోయాజు ఇంటిలో, ఆ రాతి ఇంటిలోనే పుట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యెషయి రాజైన
దావీదును కనెను అని వ్రాయబడి ఉంది. అక్కడే దావీదు పుట్టి పెరిగినట్లుగా యెషై 8 మంది కొడుకులు కూడా అక్కడే పుట్టారు అని చెప్పేసి మరి గ్రంథాలలో, మత గ్రంథాల్లో వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక వాళ్ళు అక్కడే పుట్టి పెరిగి అక్కడే పెద్దవారైనట్టుగా కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్లు చూస్తూ ఉన్నాం. గొర్రెలను కాచుకొని అక్కడికే వచ్చి అక్కడే ఉండి దావీదు అక్కడ జీవించిన జీవన విధానాన్ని కూడా మరి బైబిల్ గ్రంథంలో మనము చూడవచ్చు. అది వారి యొక్క సొంత గృహము కనుక బోయజు తొలిపించిన రాతి గృహము వారికి వంశపారంపర్యంగా వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆ వంశావళిలో దావీదును గొప్పగా ఆశీర్వదించినట్లుగా చూస్తూ ఉన్నాం. తనకంటే ముందు ఇంకా 7 ఉండినప్పటికీ వారిని బట్టి కాదు కానీ దావీదును దేవుడు ప్రేమించి ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాజైన తర్వాత ఈ ఇంటి నుండి దావీదు ఏం చేశాడంటే బెత్లెహేము నుండి యెరూషలేమునకు తన ప్రయాణమై వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేసినప్పుడు దావీదు సింహాసనం వదిలిపెట్టి పారిపోయి యోధా అరణ్యములో దాక్కున్నాడని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తున్నట్లుగా చూస్తున్నాం. అలాగన ఆయన అరణ్య ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు బర్జిలయ్యను 80 సంవత్సరాల వృద్ధుడు ఆయన అక్కడ నివసిస్తూ ఉన్నప్పుడు అతడు ఎంతో గొప్పవాడుగా కనబడుతున్నాడు, ధనవంతుడిగా కనబడుతున్నాడు. రాజు రహస్యంగా ఉన్నాడన్న సంగతి తెలుసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. రాజకుమారుడే తన మీద తిరుగుబాటు చేసినట్లుగా కొడుకు తండ్రిని చంపడానికి చూస్తున్నాడు. అప్పుడు తండ్రి తలదాచుకోవటానికి ఆ అరణ్యంలో ఉన్నాడని బర్జిల్లై తెలుసుకొని ఏం చేశాడంటే రోజు రహస్యంగా నీళ్లు, ఆహారము, రాజుగారికి ఏమైతే కావాలో అవన్నీ కూడాను మరి వారి యొక్క అనుచరులను పంపించి అవన్నిటిని కూడా అవసరతలను తీర్చినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. నీవు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి మహారాజా నేను నా పెద్ద కొడుకును నీ యొద్దకు పంపిస్తాను. ఎందుకంటే బర్జిల్లైని తనకు దగ్గరగా ఉంచుకోవాలని ఎంత ఇష్టపడుతుంటే నేనైతే వృద్ధుడిని అయిపోయాను కదా, నేను రావటానికి నాకు కుదరదు కానీ నా పెద్ద కొడుకును పంపిస్తానని చెప్పేసి దావీదుకు మరి మాట ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అతనిని నీ దగ్గర పెట్టుకొని రాజుకి ఆ మాట చెప్పినప్పుడు మరి రాజైన దావీదుకి ఇది చాలా నచ్చినట్లుగా చూస్తున్నాం. నీ కొడుకునన్నా పంపు, నా దగ్గర ఉంచుకుంటాను, ఎందుకంటే నాకు ఆహారం పెట్టావు కాబట్టి ఆ రుణం తీర్చుకుంటాను అని దావీదు ఆ బర్జిల్లైతో అంటూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు చేసిన మేలు ఎవరో ఒకరు భోజనం పెట్టి ఏదో ఒక రోజు నీకు భోజనం పెడితే అది తీరదు, కానీ మీ రుణము తీర్చుకోవాలి అంటే నీ కుమారుడు నా దగ్గరకు రావాలి అని చెప్పేసి రాజు గట్టిగా పట్టుపట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నువ్వు చేసిన దానికి ప్రతిగా బెత్లెహేములో ఉన్న నా సొంత ఇల్లు ఉంది, దానిని నీకు అంటే అది బోయజు కాలం నుండి ఉన్నది, నీకు నీ కుటుంబానికి తరతరాలకు నీకు నేను బహుమానంగా ఇచ్చేస్తున్నానని చెప్పేసి దావీదు ఆ బర్జిల్లై కొడుకు పెద్దవాడైన ఆ కింహాంకు మరి ఆ గృహాన్ని ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇచ్చాడు అని అంటే తనని ఎంతగానో అరణ్యములో కొడుకు ద్వారా తరంబడుతున్నప్పుడు ఆదుకున్నాడు అని చెప్పేసి ఆ ఇంటిని అతనికి బహుమానంగా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కింహాం అనేటువంటి వ్యక్తి రాజు ఏమి చేస్తున్నాడు అంటే కొండ గుహ ఉండే ఆయన పుట్టి పెరిగిన స్థలం ఉందే, ఆయనకు ఆడుకున్న స్థలము ఉంది కదా, తన తండ్రి తండ్రి బోయజు నుంచి పితరులకు స్వాస్థ్యముగా వచ్చుచున్న ఈ గృహాన్ని తనకు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ స్థలాన్ని ఇచ్చేసిన తర్వాత రాజు చనిపోయాడు. రాజు చనిపోయినంత తర్వాత బర్జిల్లై కూడా చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. దీనిని గురించి 1 రాజులు 2వ అధ్యాయంలోను 2వ సమూయేలు 19వ అధ్యాయంలో కూడా మనము ఈ వాక్య భాగాలను మనము చూడవచ్చు. కనుక తర్వాత బర్జిల్లై చనిపోయాడు. కనుక బర్జిల్లై చనిపోయిన తర్వాత కింహాం ఏం చేశాడు అంటే తన తండ్రి చనిపోయాడనే మరణవార్త విన్నప్పుడు రాజుగారి దగ్గర నుండి ప్రయాణం అయిపోయి నా తండ్రి చనిపోయాడు, అక్కడ బాధ్యతలన్నీ చేసుకోనాలి, నేను యెరూషలేములో ఉండలేను, నేను వెళ్ళిపోతున్నానని రాజుకు చెప్పి ఆ స్థలానికి వెళ్ళిపోతూ
ఈ గృహాన్ని ఏం చేశాడంటే ఈ రాతి గృహాన్ని ఒక సత్రముగా చేసి దానిలో అనేకులు ఉండటానికి అవకాశముగా చేసి దానికి కింహాం సత్రం అని పేరు పెట్టి దాన్ని అంతటిని కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు తర్వాత రాజుల కాలంలో నెబుకద్నెజరు దండయాత్ర చేసి యెరూషలేము పట్టణాన్ని సమూలంగా నాశనము చేసి యూదులందరినీ చెరగొని వెళ్ళిపోయినప్పుడు దావీదు కుటుంబము చెరలోనికి వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. తర్వాత మక్కాబీయుల కాలంలో 70 సంవత్సరాలు నెహెమ్యా నాయకత్వంలో, యజ్రా నాయకత్వంలో, జెరుబ్బాబెలు నాయకత్వంలో అషూరు నుంచి బబులోను నుంచి తిరిగి వచ్చిన తర్వాత యోసేపు కుటుంబం ఉంది. అతను యోధా గోత్రికుడు కదా. ఇదే బెత్లెహేము వారి స్వస్థలం కనుక వీరు దావీదు వంశీయులు కనుక స్వస్థలంలోనికి తిరిగి వచ్చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. తిరిగి వచ్చిన తర్వాత వారి స్థలాలన్నీ మారిపోయినట్లుగా చూస్తున్నాం. ఇదేమో సత్రమైపోయినట్లుగా అక్కడ వారందరూ కూడా చూసినట్లుగా చూస్తున్నాం. ఇది వేరే వాళ్ళకు బహుమానంగా ఇచ్చారని మరి అతనేమో సత్రంగా ఇచ్చేసి వెళ్ళిపోయారు. కానీ ఇది వాళ్లకు పుట్టిన ఊరు కాబట్టి ఆ చుట్టుప్రక్కలలోనే చిన్న చిన్న నివాస స్థలాలు ఏర్పరచుకొని కాపురం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. వడ్రంగి పని చేసుకోవటానికి యోసేపు బెత్లెహేము నుండి నజరేతుకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నజరేతులో కాపురం ఉన్నాడు. అక్కడే మరియ ప్రధానము చేయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. మరియకు నిండు చోళాలుగా ఉన్నప్పుడు ప్రభువు దావీదు ఇంటిలో పుట్టాలి కాబట్టి ఆ కాలంలో ఉన్నటువంటి ఆ రాజుల కదలికను మార్చివేసి జనసంఖ్యను తీసుకోవాలని ప్రేరేపించబడిన వారుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. జనాభా లెక్కలు రాస్తూ ఉన్నారు. జనాభా లెక్కలు రాస్తూ ఉన్నప్పుడు యోసేపు స్వస్థలం ఏంటి అనంటే బెత్లెహేము కాబట్టి ఇక్కడికి వచ్చి పేరు వ్రాయించుకోవాలి కనుక తన పేరు, తన భార్య పేరు ఈ బెత్లెహేములో వ్రాయించటానికి నజరేతు నుంచి మరియను వెంటబెట్టుకుని గాడిద మీద ప్రయాణమై బెత్లెహేము వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. జనాభా లెక్కలలో పేర్లు వ్రాయించుకున్న ఆ దినాన సాయంత్రం వేళ ఎక్కడ ఉండాలో వారికి మరి ఇళ్ళు వాకిళ్ళు పాడైపోయినవి కనుక ఏం చేసేది లేక ఆ స్వస్థలంలోనే సత్రం ఉంటే నిజానికి ఆ సత్రము వీళ్ళదే. ఆ సత్రంలోనికి వచ్చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. బైబిల్ చరిత్ర ఏం చెబుతుంది అంటే అప్పటికి ఆ సత్రము నిండా, ఎందుకంటే జనాభా లెక్కలు వ్రాయించుకోవటం కోసం ఎక్కడెక్కడ నుండో ఆ సత్రంలోనికి వచ్చి అక్కడ అందరూ ఉన్నారు కనుక సత్రం అంతా కూడాను ఇరుకైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఇరుకులో వాళ్ళు ఉండటానికి అవకాశం లేక ఆ సత్రంలోనే ఒక మూలను ఆమె తొలిచూలి శిశువుకు జన్మనిచ్చింది అని యోధా సంప్రదాయ గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. తరువాత ఆ సత్రంలో పడుకోబెట్టడానికి చోటు లేకపోయింది కనుక యాత్రికులు ఈ సత్రంలో ఉన్నవారు వాళ్లకు వాహనాలు, ఒంటెలు, గాడిదలు, గుర్రాలు ఉంటాయి కనుక వాటికి సత్రానికి అల్లంత దూరంలో వాటికి పాకలలాగా వేసుకొని వాటికి మేత పెట్టుకోవటానికి చిన్న చిన్న పాకలు, పశువులకు ఆహారం పెట్టుకోవటానికి తొట్లు మరి వాళ్ళు సిద్ధం చేసుకుని ఉన్నారు కనుక అవి గడ్డి పెట్టుకోవటానికి అవకాశంగా ఉండేవి కనుక ఈ పుట్టిన శిశువుకు ఆ సత్రంలో చోటు లేనందున ఆ శిశువును తీసుకుని వచ్చి ఈ బయట వెలుపల ఉన్న ఆ పశువుల తొట్టిలో ఆ పశువులకు మేత వేసే చిన్న తొట్లలో శిశువును పొత్తిగుడ్డలతో చుట్టి పరుండ పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రాత్రి పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూతల గొర్రెల కాపరులకు కనబడినట్లుగా చూస్తూ ఉన్నాం. సంప్రదాయం ఏం చెబుతుంది తెలుసా? ఈ గొర్రెల కాపరులు ఆ రాత్రి రూతు పొలంలో ఎక్కడైతే పరిగ ఏరుకుందో ఆ పొలంలోనే గొర్రెలను కాసుకుంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ పొలము ఏది అంటే అది బోయేజు పొలముగా మనకు కనబడుతుంది. కాచుకుంటున్నప్పుడు దేవదూత అక్కడికి పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన పేరే యేసు క్రీస్తు. ఇది అంతా కూడా మనకు చరిత్రగా కనబడుతుంది. కానీ ఈ సత్రానికి బైబిలులో ఎన్ని చరిత్రలు ఉన్నాయో మనము తెలుసుకుంటే యాకోబు తిరిగి మామ ఇంటి నుండి ప్రయాణమై వచ్చేటప్పుడు ఇదే స్థలము, దీనికి దగ్గరలోనే తన భార్య అయిన రాహేలు చనిపోయినప్పుడు ఇక్కడే సమాధి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాహేలు సమాధి ఆ సత్రానికి దగ్గరగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభువు 2 ఏళ్ల వయసులో ఉన్నవారిని సంహరించేటప్పుడు రాహేలు ఏడ్చింది అనే మాట
ప్రవచనంగా మనం చెప్పుకుంటున్నాం. ఇర్మియా ప్రవక్త ఏమని చెబుతున్నాడంటే, ఒకసారి యూదులు చెరలో ఉన్నప్పుడు, కొనిపోబడుతున్నప్పుడు రాహేలు ఆ సమాధిలో నుంచి లేచి ఏడ్చిందని మరి ఇర్మియా 31:5లో మనము చూస్తూ ఉంటాం. ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదనను కలుగుతుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నదని, ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనల్లకున్నది, ఆమె లేచి సమాధి దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉన్నదని యోధా సంప్రదాయ గ్రంథాలలో వ్రాయబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఒకసారి బబులోను వెళ్ళినప్పుడు వారికి కనిపించింది అని రాహేలు ఏడవటం చూశాము అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇర్మియా ప్రవక్త దానిని ప్రవచిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. తరువాత యోధారాజైన గెదల్యాను అలాంటి నెబుకద్నెజరు యోధా యెరూషలేమును జయించిన తరువాత ఇది కూడా ఇర్మియా గ్రంథంలోనే మనకు వ్రాయబడి ఉంటుంది. రాజును హత్య చేసి దుండగలు పారిపోతూ ఇదే సత్రములో రాత్రి ఉండి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. అప్పుడు రాహేలు ఏడ్చింది అను మాట అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఎందుకు ఇంతగా చెప్పుకోవాలి అంటే, తరాల చరిత్రలో ఈ స్థలాన్ని దేవుడు మర్చిపోలేదు. ఎందుకంటే ఎవరు మర్చిపోయినా ఆ స్థలాన్ని దేవుడు మర్చిపోలేదు. ప్రభువు ఎక్కడ పుట్టాడు అని అంటే వారి సొంత ఇంట్లో పుట్టాడు. కాకపోతే చోటు లేకుండా పోయింది. వేరే వాళ్ళు ఎవరెవరో వచ్చేసి మరి ఆ ఇంటిలో ఉన్నట్లుగా చూస్తున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నక్కలకు బొరేలున్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని చెప్తూ ఉన్నాడు. ఇప్పటికే నీ హృదయంలో దగ్గర ఉండి తలుపు తట్టుచున్నాడు. ఏమనంటే, నీ హృదయంలో ఆయనకు చోటు కావాలి అని చెప్పేసి ఆయన నీ హృదయం బయటే ఉండి నిన్ను తట్టుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేకమైన వాటికైతే చోటు ఉంది, కానీ అనేక రకాల వ్యక్తులకు చోటు ఉంది, కానీ ప్రభువు ఒక్కడికే చోటు లేదు. అయినా ప్రభువు ఒక మూల ఉండి మనలను తట్టుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి మనము కనుక తలుపు తీసినట్లయితే మనం దేవుడు మన హృదయంలోనికి రావటానికి ఆయన మరి ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక మనందరము కూడాను యేసయ్యకు తలుపు తీసేవారుగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అందరికీ చోటు ఉంటుంది, కానీ ప్రార్థనకు ఒక్కదానికి మాత్రం మనకు చోటు ఉండదు. కనుక దానిని రహస్యంగా చేసుకోవాలి. ఇల్లు దేవుడిచ్చాడు, కానీ భార్యను దేవుడిచ్చాడు, ఆస్తులు దేవుడిచ్చాడు, పిల్లల్ని దేవుడిచ్చాడని గొప్పగా మనము చెప్పుకుంటూ ఉంటాం. కానీ మన ఇంట్లో ఏదన్నా ప్రార్థనా కార్యక్రమం జరుగుతుంది అని అంటే దేవునికి స్థలము లేకుండా మనము చేస్తూ ఉంటాము. కనుక పాస్టర్ గారులు మనం పిలిచినా కూడా ప్రార్థన చేసి వెళ్ళండి అంటాం. తర్వాత కార్యక్రమాలన్నిటి కూడా మన ఇష్టమైనట్లే మనం చేసుకుంటాం, కానీ దేవునికి మాత్రం మనము స్థలం ఇచ్చేవారిగా లేము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక మనందరము కూడా దేవునికి చోటిచ్చేవారిగా ఉండాలని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నీ దేహం దేవుని ఆలయం అని మీరు ఎరుగరా, మీ దేహాలతో దేవుని మహిమపరచండి అని ఆయనకు చోటు ఇవ్వండి అని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. మారు మనసు పొందండి అంటే ఇప్పుడు కాదు, తర్వాత ఏదో చేసుకుంటామని చెప్పేసి అంటారు. చిన్న వయసు కదా అని అంటూ ఉంటారు. కానీ దేవునికి స్థానము లేకుండా చేసి, దేవుడు లేకుండా మనకి ఏది కూడా మనము పొందుకోలేము. కనుక దేవుడు నీ హృదయం బయట నిలబడి తట్టుచూ ఉన్నాడు. ఏంటి అని అంటే, దావీదు వంశంలో నుండి ఆయన పుట్టాడు. కనుక నీ కొరకు నా కొరకు ఆయన ఎంతగానో మరి ఎదురు చూస్తూ ఉన్నాడు. అందరూ నా యొద్దకు రావాలి అని చెప్పేసి ఆయన ఎంతగానో ఎదురు చూస్తూ ఉండగా నువ్వు దేవునికి స్థానం ఇవ్వకుండా ఉంటే దానివల్ల నీకు ఏది కూడా ప్రయోజనము ఉండదని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక ఇప్పటికైనా నువ్వు మనస్సు మార్చుకొని నీ హృదయంలోనికి దేవుని గనక నువ్వు చేర్చుకున్నట్లయితే, దేవుడు నీ ఆ తలుపు తీసినట్లయితే దేవుడు నీ హృదయంలోనికి వచ్చి నీకు నెమ్మదినివ్వటానికి, నీతో సహవాసం చేయటానికి ఆయన రావటానికి ఇష్టపడుతున్నాడు. మన హృదయం నిండా వేరే వాటికి స్థానం ఇచ్చి దేవునికి స్థానం లేకుండా చేస్తే దేవుడు ఎంతో దుఃఖపడతాడు. కనుక అట్టి దుఃఖమును దేవునికి కలిగించకుండా దేవుని సంతోషపెట్టేవారిగా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కనుక నీ హృదయం అనే సత్రములో దేవునికి స్థానం ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన సమాధానం
సమాధానకర్తగా వచ్చాడు కనుక నీ హృదయంలో నీకు సమాధానము సంతోషము కావాలి అంటే నీ హృదయం అనే సత్రములో ఆయనకు స్థలం ఇచ్చి నువ్వు ఆయనను చేర్చుకున్నట్లయితే దేవుడు నీకు సంతోషాన్ని అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కనుక నీ ఇంటిలో ఏముందో నీ హృదయం అనే సత్రములో ఏమున్నాయో వాటిల్లో దేవునికి ఆయాస్కరమైనవి ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా బయటికి నెట్టివేసి దేవునికి స్థానం ఇచ్చినట్లయితే ఊరిలో అవన్నీ కూడా మన హృదయం నిండా నింపుకుంటాం, ఆ సత్రము నిండా నింపుకున్నాం. దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. కానీ యేసు నీ హృదయంలోనికి వస్తే నీకు నెమ్మది దొరుకుతుంది, సంతోషము దొరుకుతుంది, నీ భారము తీయబడుతుంది. కనుక నిన్ను మోసేవాడు ఆయన కనుక ఆయనకు నిన్ను నువ్వు సమర్పించుకుని నీ హృదయంలో ఆయనకు చోటిస్తే ఆయన దుఃఖము నుండి సంతోషంలోనికి వస్తాడు. కనుక నిన్ను బట్టి ఆయనను దుఃఖ పెట్టకుండా ఆయనను చేర్చుకుని మనము ఆయనను సంతోషపెట్టేవారిగా ఉండాలని కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. సత్రములో చోటు లేదు నాయన, అది నీ సొంత స్థలమైనా సరే నీకు అక్కడ స్థలము లేకుండా ఉన్నారు ప్రభువా. కానీ మా హృదయాలను సత్రముగా చేసుకొని మా హృదయంలో రావటానికి మీరు ఇష్టపడుతున్నారు. మేము వాటిని నాయన అనేకమైన వాటితో నింపుకొని మీకు స్థానం లేకుండా చేస్తున్నాం. అట్టి స్థితి నుండి మమ్మల్ని విడిపించి ఆ సత్రము మీకు ఏ రీతిగా స్వాస్థ్యముగా వచ్చిందో నాయన కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకున్నాం. దాని ద్వారా మేము జీవించటకు కావలసిన కృపను మాకు విడుదల చేసి మిమ్ములను మా హృదయంలోనికి ఆహ్వానించుకొని మిమ్ములను దుఃఖపరచకుండా మిమ్ములను సంతోషపరిచే జీవితాలను నాకు మాకు దయచేయమని ఈ కొద్ది మాటలు ప్రభువా విని వాటి ద్వారా జీవించటకు కావలసిన సహాయమును నాయన మీ యొద్ద నుండి పొందుకోవటానికి నాయన నీ కృప విడుదల చేయమని మీరు దీవించి ఆశీర్వదించమని, నువ్వు ఎలాంటి స్థితిలో ఉండి తగ్గించుకొని మా కొరకు వచ్చావో, మేము ఏ రీతిగా మిమ్మల్ని ప్రభువా ఆహ్వానించకుండా ఉంటున్నామో అట్టి స్థితులన్నిటిలో నుంచి విడిపించి నిన్ను చేర్చుకొని నీతో సహవాసం కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.